ఇప్పుడే కొరియన్ కనకరాజ్ మూవీ అయితే చూసొచ్చా. వరుణ్ తేజ్ మరియు రితికా నాయక్ అలాగే కమెడియన్ సత్య లీడ్ రోల్లో మేర్లపాక్ గాంధీ డైరెక్షన్లో వచ్చిన మూవీ ఈ కొరియన్ కనకరాజు. 6th ప్రీమియర్స్ వేస్తుంటే బెంగళూరు మడివాలలో ఉన్న సంజయ్ థియేటర్కి అయితే నైట్ 10 PM షోకి అయితే వెళ్ళాం. ఇంకా మూవీ ఎలా ఉందో చూసేద్దాం రండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ అయితే ఒక మాట చెప్పాడు, మెగా హీరోస్ అందరూ కంబ్యాక్ ఇస్తున్నారు, నేను కూడా వాళ్ళంత రేంజ్లో కాకపోయినా ఏదో చిన్నగా కంబ్యాక్ ఇస్తాను అన్నాడు. మరి వరుణ్ తేజ్ చెప్పినట్టు కంబ్యాక్ ఇచ్చాడో లేదో చూసేద్దాం. ఇంకా సినిమా విషయానికి వస్తే మూవీలో అయితే కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైపోద్ది ఈ మూవీ హారర్ కామెడీ మూవీ అని. ఇంకా మెయిన్ స్టోరీ ఏంటంటే పెనుగొండలో ఉండే కనకరాజు కొరియా ఎందుకు వెళ్తాడు, కొరియాలో ఉన్న ఆత్మకి ఈ కనకరాజుకి లింక్ ఏంటి, ఫైనల్గా ఆ ఆత్మ కనకరాజుని వదిలిందా లేదా, అదే ఈ మూవీ యొక్క ప్లాట్ లైన్. ఈ మూవీ యొక్క పాజిటివ్స్ వచ్చేసి మెయిన్గా సత్యభయ్య, వరుణ్ తేజ్కి సత్యకి మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. డైరెక్టర్ మేర్లపాక్ గాంధీ గారు అయితే సత్య క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారు. అలాగే వరుణ్ తేజ్ లుక్ అయితే సెకండ్ హాఫ్లో సూపర్ ఉంది. ఇంకా హీరోయిన్ రితికా నాయక్ యాజ్ యూజువల్గా తన గ్లామర్ అయితే సినిమాకి ప్లస్ పాయింట్. ఇంకా బుల్ రాజు అలాగే వీటీవీ గణేష్ గారి కామెడీ సీన్స్ అయితే అక్కడక్కడ వర్కౌట్ అయ్యాయి అంతే. ఇంకా మూవీ నెగిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ 15 minutes అలాగే లాస్ట్ 15 minutes యావరేజ్గా అనిపించాయి. క్లైమాక్స్ కొత్తగా ట్రై చేశారు, బట్ అందరికీ అది ఎక్కకపోవచ్చు. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ సాంగ్స్ అయితే అంతగా నచ్చలేదు. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే ఒక సాంగ్ అయితే బాగుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమనేనా అనిపించింది, బట్ ప్రీ ఇంటర్వెల్ సీన్ నుండి క్లైమాక్స్ వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గ్రాఫ్ అయితే అలా టాప్లోకి అయితే వెళ్ళిపోయింది అంతే. ట్రైలర్ చూస్తే మనకి హారర్ కామెడీలా అనిపించింది, బట్ నాకైతే హారర్ ఎక్కడా కనిపించలేదు. కామెడీ అయితే వర్కౌట్ అయింది. సో వరుణ్ తేజ్ చెప్పినట్టు పెద్దగా కంబ్యాక్ ఇవ్వకపోయినా చిన్న కంబ్యాక్ అయితే ఇచ్చాడు తన ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మూవీలో అక్కడక్కడ కొన్ని సీన్స్ ఇగ్నోర్ చేసి మిగిలిన మూవీ మొత్తం హ్యాపీగా సత్య కామెడీ సీన్స్ ఎంజాయ్ చేసి ఫుల్గా నవ్వుకుని అయితే బయటికి రావచ్చు. ఇంకా ఈ మూవీ రివ్యూ వచ్చేసి జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా మూవీ చూస్తే ఎలా ఉందో కింద కమెంట్లో షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. థ్యాంక్ యూ సో మచ్.